హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా శ్రీశైలం హైవే గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. నిన్న వీడియోలో మీకు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. హైదరాబాద్ నలుమూలల హైడ్రాని విస్తరించింది. ఎవరైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో ఆ అక్రమ కట్టడాలని గవర్నమెంట్ క్లియర్గా ఇండివిజువాలిటీ ఇచ్చేసి వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసి సపరేట్ ఎంటైటీ ఇచ్చి అన్నిటినీ కూల్చేస్తుంది. ఎవరైతే అక్రమంగా కట్టుకొని ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఉన్నారో వాళ్ళందరివి కూల్చేస్తున్నాయి. రీసెంట్గా మనం ఒకటి చూసాము, ఎన్ కన్వెన్షన్ సెంటర్, అది నాగార్జున గారిది. నాగార్జున ఇంకో అతను పార్ట్నర్లుగా ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూడా మన గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా, వాళ్ళు సెలబ్రిటీ అయినా కూడా తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒకసారి ఫ్రేమ్ చేసుకున్న తర్వాత వాటిని డెమాలిష్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేము కోర్టుకి వెళ్ళాం, స్టే తెచ్చాం. ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా కూడా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా పోతున్నారు. రీసెంట్గా ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. 225 విల్లాల్ని నోటీసులు ఇవ్వడం జరిగింది మణికొండ ఏరియాలో. అవి కూడా అతి త్వరలో డిమాలిష్ చేస్తాము అని చెప్పేసి మున్సిపల్ అధికారులు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కొనుక్కున్నటువంటి కస్టమర్లు ఎంతో హైరాణ పడిపోతున్నారు. ఒక్కటి ఫ్రెండ్స్, నేను ఒక్క విషయాన్ని నేను మీకు క్లియర్గా చెబుతున్నాను. ఎక్కడైనా సరే మీరు ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ప్లస్ ల్యాండ్ క్లియర్ టైటిల్ ఉందా లేదా చూసుకోండి, ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఉందా లేదా చూసుకోండి, అది కన్జర్వేషన్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా. ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా చాలా స్పీడ్గా తక్కువ ప్రైస్లో వస్తుందనో, చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాలో అన్ని కడుతున్నారు కదా, మనకేం కాదులే, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా అనుకొని పర్చేజ్ చేసినందువలన గవర్నమెంట్ ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైట్ చేసినప్పుడు అల్టిమేట్గా లాస్ అయ్యేది కస్టమర్లే. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ఎన్నో ఏరియాల్లో డిఫరెంట్, ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలని కుప్పకూల్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ 225 విల్లాల్ని కనుక డెమాలిష్ చేస్తే ఒక్కసారిగా పబ్లిక్లో విపరీతమైనటువంటి అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు డిమాలిష్ చేసినవన్నీ పెద్ద పెద్దవి, లేదా ఏదో సింగిల్ వరకు ఉన్నాయి, సింగిల్ పర్సన్ వరకు, లేకపోతే ఆ విధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇంతమంది నివసిస్తున్నటువంటి ప్రాంతాల మీద కూడా నోటీసులు ఇచ్చారు. రేపు పొద్దున్న డెమాలిష్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పర్ఫెక్ట్గా ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్స్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ మనీకి సెక్యూరిటీ ఉంటుంది, మీరు కొన్న ల్యాండ్కు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొక విషయం, గవర్నమెంటు 2 సంవత్సరాలలో మన హైదరాబాద్ నగరాన్ని స్కిల్ హబ్గా తీర్చిదిద్దాలనుకుంటుంది. ఈ స్కిల్ హబ్ అంటే ఏంటంటే, ఎక్కడ అన్ని కార్నర్స్లోనూ విపరీతమైనటువంటి ఇండస్ట్రీస్ని, ఫ్యాక్టరీస్ని, కంపెనీలని, ఐటీ హబ్బుల్ని అన్నిటినీ తీసుకొస్తుంది. దానివల్ల విపరీతమైన ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో గవర్నమెంట్ విజన్ క్లియర్గా ఉన్నారు వాళ్ళు. మేము స్కిల్ హబ్గా తీర్చిదిద్దాం హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు. మోరోవర్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు కాదు, రాష్ట్రం అంతటా మేము ఇంప్లిమెంట్ చేస్తామని పదే పదే సర్కార్ చెబుతోంది. ఇంకొక విషయం, మీరు రీసెంట్గా న్యూస్ పేపర్ కూడా చూసుంటారు. మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా బెనిఫిట్ అవుతుంది ఏంటి, కేవలం మనం ఎంతో మందిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. రీసెంట్గా మన సినీ యాక్టర్ ప్రభాస్ హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు, బాంబే, చుట్టుపక్కల ప్రాంతాలంతట్లోనూ కూడా ఎక్సలెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మనకి జూబ్లీ హిల్స్లో కూడా అతనికి బ్రహ్మాండమైనటువంటి బంగ్లా కూడా ఉంది. ఆయన ఇండియాలో హైయెస్ట్ పారితోషికం తీసుకుంటున్నటువంటి హీరోల్లో అగ్రగామి. అలాంటి ప్రభాస్ రియల్ ఎస్టేట్ రంగం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. హైదరాబాద్ నలుమూలల అతను తన ల్యాండ్ బ్యాంక్ని విస్తరించుకుంటున్నాడు. మరోవర్ రాయదుర్గంలో అతనికి ఒక ఫామ్ హౌస్ ఉండేది. అతను కొన్నప్పుడు చాలా తక్కువ ప్రైస్లో కొన్నాడు. కానీ ఈ రోజున రాయదుర్గం నెంబర్ 1 ప్లేస్ అయిపోయి ఆ సరౌండింగ్ ఏరియాలన్నీ రణగొణ ధ్వనులతో అతను ఆ ఏరియాలో ఉండదలుచుకోలేదు. ఆ ఏరియాలో ఉండదలుచుకోకుండా నగరానికి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి, నాకు తెలిసినంత వరకు అది శ్రీశైలం హైవే అనుకుంటున్నాను, ఆ ప్రాంతంలో కొంత ల్యాండ్ని బై చేయడానికి అతను చూస్తున్నట్లుగా తెలిసింది. ఈ గవర్నమెంట్ ఎక్కడైతే ఫోకస్ చేస్తుందో 4th సిటీ అని, ఆ ప్రాంతంలోనే అతను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడని విశ్వసనీయ వర్గాల భోగట్ట. ప్రభాస్ మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలైనటువంటి ఇటలీలో కూడా అత్యంత ఖరీదైనటువంటి ఒక బంగ్లాని కూడా కొన్నాడు. గవర్నమెంటు ఏ పనులు చేయటానికి ఎలాంటి దిశానిర్దేశకాలు చేయాలి అనేది రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ, ఎక్కడికక్కడ కమిటీలు ఫామ్ చేస్తూ, రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరానికి విశ్వనగరం ఏ విధంగా అవుతుంది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మన హైదరాబాద్ నగరం ఏ రాష్ట్రానికి పోటీ కాదు, ఏ దేశానికి కూడా పోటీ కాదు, ప్రపంచంతోనే మాకు పోటీ అనేది క్లియర్గా అతను చెప్పడం జరుగుతోంది. ప్రపంచంతో పోటీ అంటే టాప్ 5 ప్లేసెస్లో మన హైదరాబాద్ నగరాన్ని నిలుపుతాను అని చెప్పి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు
మనందరం కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాల్లో కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఆయన విజన్కి తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, గవర్నమెంట్ ఫోకస్ మొత్తం శ్రీశైలం హైవే వైపు ఉంది. శ్రీశైలం హైవేలో మన 4th సిటీ ఫామ్ అవుతుంది కనుక ఆ సరౌండింగ్ ఏరియాల్లో మీకు నచ్చిన ప్రాజెక్ట్లో ఎప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్లో ఖచ్చితంగా డిటిసిపి రెరా ఎప్రూవ్డ్గా ఉండి వాళ్ళు ప్రీవియస్ ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కడతాల ప్రాంతంలో ఇండో ఖతార్ ప్రాజెక్టు వారి మగధ శ్రీనివాసం ప్రాజెక్టులు చాలా చక్కగా ఉన్నాయి. డిటిసిపి రెరా ఎప్రూవ్డ్ వచ్చి ఉన్నాయి. ఆ ప్రాజెక్టులలో ప్రజెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఆ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రానున్న రోజుల్లో ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. ప్రాజెక్టు కూడా నమ్మకంగా వాళ్ళు ఏవైతే బ్రోచర్లో చెప్పారో బ్రోచర్లో చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తారు. ఫ్రెండ్స్, మీరు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మీరు భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జిస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.